ఓకే. ఈ గురుకులాల్లో మరణం దాని మీద ఏమైనా అధ్యయనం చేశారు సార్? చాలా మంది పిల్లలు చనిపోయారు ఈ మధ్య కాలంలో. అందుకనే మేము ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద పడ్డాం అబ్బా. మనకి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. నేను మొత్తం ప్రతిదానికి ఇప్పుడు కూర్చొని ఇదే టేబుల్ మీద కూర్చొని అందరం 20 మంది కూర్చొని అసలు ఏంటి ఇది అంటే 36 రకాల లాభాలు వచ్చినాయి. సో దిస్ ఈస్ ద జిందా తిలిస్మిత్. ఎస్, కరెక్టే మీరు చెప్పింది. సో ఎందుకంటే ఇది పిల్లల్ని ఎంపవర్ చేస్తుంది. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు చక్కగా హ్యాపీగా ఒక ప్రేమ కొద్దీ వాళ్ళ హక్కులకు లోబడి చక్కగా ఒక మంచి వాతావరణంలో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు పిల్లల్ని ఎందుకు భయపడుతున్నారంటే తల్లిదండ్రులు ఇంట్లో కూర్చుంటే సెల్ ఫోన్తో ఆడుతుంటారు, ఇంట్లో గొడవలు అయిపోతున్నాయి మాకు అని బయటకు పంపిస్తున్నారు, తోసేస్తున్నారు. సో అది మెయిన్ థింగ్ గురుకులాలు పంపించే దాంట్లో మెయిన్ ఫార్ములా అదే అనమాట యాక్చువల్గా. సో అది కాకుండా మేమేమంటున్నామంటే మీరు పొద్దున 8 గంటలకు వచ్చేసాను స్కూల్కి, వచ్చేసి సాయంత్రం 7:30, 8 వరకు ఎంగేజ్ చేద్దాం పిల్లల్ని, చక్కగా ఆడిపిద్దాం, పాడిపిద్దాం, రకరకాల ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయిద్దాము. సో రియల్ ఎడ్యుకేషన్ చెప్దాము, క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఎంగేజ్ కావాలి వాళ్ళు. సో దట్ ఈస్ ద రియల్ థింగ్. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు కదా గ్రామాలలో ఎక్కడ కూడా. ఓకే. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు ఇట్లా క్యాస్ట్ వారిగా లేకపోతే కమ్యూనిటీ వారిగా ఉండొద్దని కూడా ఒక రికమెండేషన్ అంతేనా? ఎందుకు చెప్పారు? ఎందుకు రికమెండేషన్? మీరు ఇందాక కూడా చెప్పారు ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ ఎట్లా ఏర్పడింది మన దగ్గర, సర్వేల్ కదా. అట్లా రాయలసీమలో ఒకటి, ఆంధ్రలో కూడా జరిగాయి కదా. అప్పుడు క్యాస్ట్ ద్వారా పెట్టారా? పెట్టలేదు. కానీ ఏపీఆర్జేసీ ఉన్నట్టున్నాయి కదా ఇప్పుడు ఎస్సీకి కొన్ని రిజర్వ్డ్. నవదేవుడు కాదు, అట్లా నవదేవుడు లేదు, అప్పుడు పెట్టలేదు, ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టలేదు. తర్వాత మనము ట్రైబల్ తో స్టార్ట్ చేసాం, ఆశ్రమ్ స్కూల్స్ తో స్టార్ట్ చేసాం. ఎందుకంటే అప్పుడున్న పావర్టీ, అప్పుడున్నటువంటి ఇల్లిటరసీ, అప్పుడున్నటువంటి విద్య మీద అవేర్నెస్ లేకపోవడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేసాం, బాగుంది, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఈ రోజు ఇంకా అవసరం లేదు వాటిది. ఈ రోజు మనము అన్ని కలిపి పెట్టడం, ఒక దగ్గర పెట్టడమే కరెక్ట్. ఇప్పుడు 5 సొసైటీలు పెట్టి 5 IAS ఆఫీసర్లు పెట్టి మళ్ళీ చేసిందే చేస్తారు. వీళ్ళు టెండర్స్ కాల్ఫర్ చేస్తారు, వాళ్ళు టెండర్ కాల్ఫర్ చేస్తారు. సో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మైనారిటీ గురుకులాలు, మళ్ళీ ఎస్సీ గురుకులాలు వేరే, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు వేరే. దీనివల్ల ఇవన్నీ ఒకటే అంబ్రెల్లా కింద రావాలని చెప్పి మేము రికమెండ్ చేశాం. అంటే డీసెంట్రలైజేషన్ మంచిది కాదా ఈ విషయంలో? డీసెంట్రలైజేషన్ ఇది డీసెంట్రలైజేషన్ అనరు, ఇది మీరే అన్నారు క్యాస్ట్ బేస్డ్ అని. ఇది క్యాస్ట్ బేస్డ్ అయినా సరే బీసీ గురుకులాల్లో 25% ఓసీలు కూడా ఉంటారు కదా. అంటే అందరు జనరల్ వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, మైనారిటీ. గ్రామంలో ఉన్న స్కూల్ ఎవరెవరు ఉంటున్నారు? జిల్లా పరిషత్ హై స్కూల్ ఎవరెవరు ఉంటున్నారు? ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లో ఎవరెవరు ఉన్నారు? అందరు ఉన్నారా? కాబట్టి దీనిలో మెజారిటీ ఒకటే కమ్యూనిటీ సంబంధించి ఉంటున్నారు, మిగతా వాళ్ళు కొంత 25% వేరే ఉంటారు, అంతేనా? ఈ విషయం అది కాదబ్బా. ఎడ్యుకేషన్ అనేది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికి ఇవ్వాలా, కొద్దిమందికి ఇవ్వాలా? అందరికి డెఫినెట్ గా ఇవ్వాలి ప్రభుత్వాలు కదా. దీంట్లో ఏం తారతమ్యాలు ఉండవు కదా. ఎస్సీలకు ఎక్కువ తక్కువ, లేకపోతే ఎస్టీలకు ఎక్కువ తక్కువ, మైనారిటీస్ ఎక్కువ ఉండదు కదా, ఓసీలకు ఎక్కువ తక్కువ ఉండదు కదా. అక్కడ వీకర్ సెక్షన్స్ కి అయితే ఇంకెక్కువ అవకాశాలు కల్పించాలి, ఎన్రోల్మెంట్ లేని చోట అన్నది ఉంటుంది. ఎడ్యుకేషన్ లో అందరికి సుప్రీం ఇవ్వండి అంటున్నాను నేను. సుప్రీం రిక్వైర్మెంట్స్, సుప్రీం నీడ్స్, సుప్రీం ఫిల్ చేయండి అంతా కూడా, మొత్తం కూడా హైయెస్ట్ ఇవ్వండి వాళ్ళకి. సో అందరి పిల్లలకి ఇవ్వండి. విద్య అనేది, విద్య దగ్గర రిజర్వేషన్లు, విద్య దగ్గర మనకి హెచ్చు దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకప్పుడు మనకి బాగా తక్కువ ఉంది, ఎస్సీలు ఎస్టీలు తక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్, ది బెస్ట్ ఎడ్యుకేషన్ అందరికి ఇవ్వండి, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో. దట్ ఈస్ ద సొల్యూషన్ అంటున్నాను నేను. ఓకే సార్, అయితే నాకు మీ